అందరం కూడా నిరీక్షణతో ఆశతో దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మనం చేస్తున్నాం. రైట్. సో దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దయచేసి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు ప్రభు అద్భుతములు చేసిన తర్వాత ఒక ప్రాంతంకి వచ్చిన తర్వాత అక్కడున్న ఒక యవనస్తుడు, మరి దేవుని యొక్క నీతితో, దేవుని యొక్క ధర్మశాస్త్రంతో, దేవుని ఒక కృపచేత ముందుకు వెళ్తున్న ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభుని కలిసినప్పుడు యేసేని అడుగుతున్నాడు కదా, నేను నిత్య జీవంకి వెళ్ళాలంటే నేనేం చేస్తే నిత్య జీవముకి వెళ్తా? నిత్య జీవం అంటే పరలోకం, మన భాషలో స్వర్గం. సో నేనేం చేస్తే స్వర్గానికి వెళ్తా, నేనేం చేస్తే పరలోకానికి వెళ్తా అనే క్వశ్చన్ ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభుని అడిగాడు. మనం కూడా అడుగుతామా లేదా? ఏం అడుగుతాం? నీ రాజ్యం రావాలంటే నేనేమి చేయాలి, నీ రాజ్యం రావాలంటే నేనేమి చేయాలి అనే క్వశ్చన్ ఏదైతే మనం వేస్తామో, ఆల్రెడీ అక్కడున్న యవనస్తుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని క్వశ్చన్ వేశాడు. నేను నీ రాజ్యం ఆర్ఎల్స్ పరలోకానికి రావాలి అంటే నేనేమి చేయాలి అన్నప్పుడు అక్కడున్న యేసయ్య మాట్లాడుతున్నాడు ఏంటంటే, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, చెడు పనులు చేయొద్దు, అప్పుడే మీరు పరలోకానికి వస్తారు అని అక్కడున్న యవనస్తుడితో చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఏమని అంటున్నాడు? ఒకసారి చదవండి వచ్చిన. నేను ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. ఏవన్నీ చేస్తున్నాను? దొంగతనం నేను చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, మంచి ప్రవర్తనతో ఉన్నాను, నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, అన్నీ సరిగానే ఉన్నాయి. రైట్. నేను ఇవన్నీ ఏం చేయట్లేదు. ఈ ఆజ్ఞలు ఏవైతే మీరు చెప్పారో అవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను, అవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను అని అంటూనే ఇంకేమంటున్నాడు? ఇంకా ఏమన్నా కొదువ ఉందా అని అడుగుతున్నాడు. అందుకు యేసయ్య ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు పరిపూర్ణము అవ్వాలని ఆశ నీకున్నట్లయితే చదవండి. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. సో పరలోకములో ధనము కలుగును. దానికి ముందు యేసుక్రీస్తు ప్రభు యవనస్తుడితో ఏమని సెలవిస్తున్నాడు? ఒకవేళ నువ్వు పరిపూర్ణముగా అవ్వాలి అంటే నీ ఆస్తి అంతా కూడా ఏం చేయాలంట? అమ్మేసి బీదలకి ఇవ్వాలా, ఆర్ఎల్స్ దేవుని రాజ్యం గురించి నువ్వు ఖర్చు చేయాలి. అప్పుడు ఆ యవనస్తుడు నేను అది కూడా చేస్తున్నానని అంటున్నాడా? సో అన్ని కార్యాలు చేస్తున్నాడు, అన్ని మంచితనంతోనే ఉన్నాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి అక్కడున్న ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభుతో నేను ధనాన్ని కూడా ఇస్తున్నా, ధనానికి కూడా నేను పేదలు సాయం చేస్తున్నా, దేవుని మందిరానికి ఇస్తున్నా అని అంటున్నాడు ఆ యవనస్తుడు. ఏమంటున్నాడు? వ్యభిచారించట్లేదు, మీరు చెప్పిన ప్రతి ఆజ్ఞ చేస్తున్నాను, కానీ ధనం దగ్గరికి వచ్చేసరికి నేను ట్రై టు అండర్స్టాండ్. యవనస్తుడు చెడ్డవాడా మంచివాడా చెప్పండి? ఎందుకు మంచివాడే అని అంటున్నాం? వ్యభిచారం చేస్తున్నాడా? లేదు. దొంగతనం చేస్తున్నాడా? లేదు. నరహత్య చేస్తున్నాడా? అబద్ధం ఆడుతున్నాడా? లేదు. అన్నీ సరిగానే ఉన్నాయి, అన్నీ పాటిస్తున్నాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నువ్వు పరలోకం రాలేవని అంటున్నాడు. అంటే ఆయన మనస్సు మంచితనంతో ఉన్నప్పటికీ ఆయన మనస్సు దేవుని మీద ఉందా, ధనం మీద ఉందా? ధనం మీద ఉంది. సో ఆయన సంపూర్ణమైన మనస్సు అన్ని విషయాలలో మంచితనముగా పనిచేసినప్పటికీ ఆయన ఫోకస్, ఆయన మనస్సు, ఆయన ఆలోచన అనేది సంపూర్ణముగా డబ్బు మీదనే ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నువ్వు పరలోకం చేరబడలేవు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని. ఒంటె దూరడం సులభమా? అసాధ్యమా? సుసాధ్యమా? అసాధ్యమే, కానీ సుసాధ్యం అవుతుందంట. అంటే ఎట్లా, దేనికి పోల్చుకుంటూ దాన్ని సుసాధ్యం అని అంటున్నాడు? ధనవంతుడు అంటే ఎలాంటి ధనవంతుడు? ధనం మీద మాత్రమే అతని దృష్టి పెట్టి దేవుని మీద పెట్టకుండా ఉన్న ప్రతి ధనవంతుడు పరలోక రాజ్యం పోతాడా? పోడు. సో ధనం ఉండడం తప్పు కాదు, కానీ ఆ ధనం మీదనే మనం దృష్టి పెట్టి దేవుణ్ణి మర్చిపోవడంలో తప్పు అనేది అక్కడ జరుగుతుంది. సో అదే శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఇంకో క్వశ్చన్ ఏమేస్తున్నారో చూద్దాం. వీళ్ళ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి. ఇప్పుడు ధనాన్ని కూడా విడిచిపెట్టారా లేదా వీళ్ళు? సమస్తము.
వీళ్ళకున్న ఆశలు కోరికలు మాత్రమే కాదు, ఉన్న ధనాన్ని కూడా దేవుని రాజ్యం కోసం, పేదల కోసం, కుటుంబం కోసం సరిగ్గా ఖర్చు పెడుతూ, సొసైటీలో జరగాల్సిన న్యాయం సమస్తాన్ని జరిగిస్తూ దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్న వీళ్ళు ఏమంటున్నారు, శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టిన మరి మా సంగతి ఏంటి అని అంటున్నారు. చదవండి ఒకసారి. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక. సమస్తాన్ని విడిచిపెట్టి మేము మిమ్మల్ని గట్టిగా ఏం చేస్తున్నారు శిష్యులు? సమస్తాన్ని విడిచిపెట్టి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుని ఏం చేస్తున్నారు? ఆ యవనస్తుడు అయిన ధనవంతుడు ఎవరైతే ఉన్నారో సమస్తాన్ని విడిచిపెట్టాడు, కానీ యేసు ప్రభుని వెంబడియలేదు. అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్. సో ధనవంతుడు అయిన యవనస్తుడు మంచివాడే, ఆయన చెడ్డవాడు కాదు. చెడ్డ కార్యక్రమంలో ఆయన ఎప్పుడు కూడా పాల్గొనలేదు, అన్ని విషయాలలో మంచివాడే. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఫాలో అయ్యాడా? యేసయ్యను అనుసరించాడా? యేసయ్య చెప్పిన విధి విధానాలను అనుసరించాడా? లేదు. సో ఆయన దృష్టంతా కూడా దేవుని మీద లేకుండా ఆయన సంపాదించిన సంపాదన మీద ఉంది. ఇప్పుడు శిష్యులు కూడా ఏమంటున్నారంటే, మా సమస్తాన్ని మేము విడిచిపెట్టేసాం, విడిచిపెట్టి మిమ్మల్ని మేము అనుసరిస్తున్నాం కదా, మా సంగతి ఏంటి అని అంటున్నారు. చదవండి నెక్స్ట్. నిన్ను వెంబడించేదిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లనెను, పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నన్ను వెంబడించిన మీరు 12 పునాదుల పైన మీ నామము ప్రతిష్ఠించబడతాదని అక్కడున్న యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. సో శిష్యులు మంచి వాళ్ళు మాత్రమే కాకుండా శిష్యులు మంచి వాళ్ళతో మంచితనంతో పాటు దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా అక్కడ ఉన్నారు. అండర్స్టాండ్ దిస్. సో అక్కడున్న యవనస్తుడైన ధనవంతుడు ఆయన సొంత కార్యముల విషయంలో మాత్రమే దృష్టి పెట్టి దేవుని కన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమించే ఈ వ్యక్తికి పరలోక రాజ్యం లేదు. అక్కడున్న శిష్యులకు మంచితనముతో పాటు దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా అక్కడ ఉన్నారు కనుక, యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నారు కనుక దేవుని రాజ్యములో అక్కడున్న 12 పునాదుల పైన వీళ్ళ నామం అనేది ప్రతిష్ఠించబడుతుంది. సో దీనిని బట్టి అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏంటి, దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడున్న యవనస్తుడు ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో ఆయన మంచివాడైనప్పటికీ దేవుని రాజ్యాన్ని కట్టలేనివాడై ఉన్నాడు. సో లెట్ మీ సే, మీరు చాలా మంచివాళ్ళు, మీ మంచితనం మీకు తప్ప ఎవరికి పనికిరాదండి. అర్థమవుతుందా? మీ మంచితనము మీకు తప్ప అది ఎవరికి పనికిరాదు. సో నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను మంచిగా మాత్రమే బ్రతికాను అనుకో, నాకు ఈ పని అవసరం లేదు. ఏదో ఉద్యోగం చేసుకుంటూ నీట్గా టిప్ టాప్ తయారై అందరికీ మంచిగా కనబడుతూ అన్ని విషయాలలో జ్ఞానం కలిగి నా బ్రతుకు నేను చూసుకుంటూ ఉన్నాను అనుకోండి, నా ద్వారా 10 మంది రక్షించబడాల్సిన ఆ కార్యం జరుగుతుందా? జరగదు. సో నేను మంచితనాన్ని మెయింటైన్ చేసుకుంటూ నాకు ఆలోచన ఏముండాలి, యేసు ప్రభుని అనుసరించాలా, యేసయ్యను అనుసరించాలి అంటే అర్థం ఏంటి? ఆయన రాజ్యాన్ని కట్టాలి. ఆయన రాజ్యాన్ని ఎలా కట్టాలి మరి? బిఫోర్ వీ కన్స్ట్రక్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ అ ఫ్యామిలీ. సో మన కుటుంబాన్ని కట్టుతున్న ప్రాసెస్లో, కట్టిన తర్వాత కాదు, కడుతున్న ప్రాసెస్లోనే దేవుని రాజ్యం కట్టాలి. సో చాలామంది ఏమనుకుంటారు, ఫస్ట్ నా కుటుంబం సరిగా అవుతే తర్వాత నేను దేవుని రాజ్యాన్ని కడతా. యేసయ్య కుటుంబం సరిగ్గా ఉందా లేదా చెప్పండి. లేదు. తన సొంత తమ్ముళ్ళే యేసయ్యను చంపాలనుకున్నారా లేదా? యేసు ప్రభు రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని కడుతున్న టైంలో వాళ్ళ సొంత కుటుంబం సపోర్ట్ చేసిందా? చేయలేదు. మరి అలాగని ఫస్ట్ కుటుంబం సరిగ్గా ఉండాలి తర్వాత దేవుని రాజ్యాన్ని కట్టాలని, అది తప్పు ప్రిన్సిపల్. సో కట్టుకునే ప్రాసెస్లోనే దేవుని రాజ్యాన్ని కట్టుకోవాలని ఆశ ఎవరికైతే ఉందో యేసు ప్రభు రాకల్లో వాళ్ళు ఎత్తబడతారని వాగ్దానం దేవుడు చేస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ సే వన్ థింగ్, ఎంతమంది అయితే మంచి వాళ్ళు మాత్రమే ఉన్నారో వాళ్ళు దేవుని రాకల్లో ఎత్తబడరు. నేను మళ్ళీ చెప్తున్నా, మంచి వాళ్ళుగా మాత్రమే ఉంటాం, దేవునికి ఏ విషయంలో నువ్వు ఉపయోగపడవు, అలాంటి వాళ్ళు రాకలు ఎత్తబడరు, రెండో రాకలు ఎత్తబడతారు. ఇప్పుడు మన మంచితనంతో ఉండడం మంచిది కాదంటే దాంతోపాటు ఏం చేయాలంట? దేవుని పనిని, దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఎట్లా కట్టాలి సార్? ఏం చేయాలి? నీ పక్కనున్న వారికి ప్రేమతో సువార్తను ప్రకటించాలి. సంఘానికి వచ్చి సంఘం పనులు అన్నీ చూసుకోవాలి. లేదు నాకు
ఆ బాధ్యత నాకు ఎంత రావాలనుకున్నా వస్తలేదు, నో ప్రాబ్లం. నీ పక్కనున్న వారు, లేకపోతే నీ బంధువులు, నీ చుట్టాలు, నీ కొలీగ్స్, నీ ఇంటి పక్కన ఉన్న వారికి ఏం చేయాలంటే మీరు సువార్తను ప్రకటించాలి. సో దేవుని వాక్యం యేసుక్రీస్తు నామములు అక్కడ ప్రకటించబడుతుంది ఏంటంట, యేసయ్య సువార్త నిమిత్తం అభిషేకించబడ్డాడు. మీరు క్రీస్తులో ఉన్నారు కాబట్టి సువార్త నిమిత్తం మీరు కూడా ఏమై ఉన్నారు, అభిషేకించబడ్డారంట. హల్లెలూయా. సో ఇప్పుడు మీ మంచితనంతో దేవుణ్ణి సంతోషపెట్టొచ్చా? చెప్పండి. మీరు చాలా మంచోళ్ళు అంటే వాట్ ఈస్ మీన్ బై దట్ ఎగ్జాక్ట్లీ? ఏ పాపం? పాపం అంటే మన భాషలో దొంగతనము, వ్యభిచారము, అక్కడున్న వాక్యాలు ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ ఏం చేయట్లేదు. మనం మంచి వాళ్ళమై ఉన్నాం. దేవుడు తన రాష్ట్ర రాకల్లో మిమ్మల్ని తీసుకొని వెళ్ళగలుగుతాడా? 100% ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరు ప్రవేశిస్తారంట? దేవుని చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడంట. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సో దేవుని చిత్తము కేవలం నువ్వు మంచితనంతో ఉండటమేనా? చెప్పండి. కాదు. అంటే అక్కడి వరకేనా? ఇంకా దైవ చిత్తం ఇంకా లేదా? నీ జర్నీ లేదా? నీ విశ్వాసం యొక్క లైఫ్ అనేది లేదా? నీ విశ్వాసం యొక్క జర్నీ అనేది దేవుడు ఇవ్వలేదా? అంటే ఇచ్చాడు. దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకొని దేవుని రాజ్యాన్ని ఎప్పుడైతే మీరు కడతారో, ఆయన రాష్ట్ర రాకల్లో మీరు ఎత్తబడటానికి దేవుడు వాగ్దానం ఏదైతే చేశాడో ఆ వాగ్దానం మీరు అనుభవిస్తారండి. నేను ప్రార్థిస్తున్నాను కదా, మీరందరూ మంచి వాళ్ళతో, మంచితనముతో పాటు దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిత్వం మీకు కలుగునుగాక. బై గ్రేస్, బై పవర్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుందండి? సో మనం లోకంలో ఎంతమంది మంచి వాళ్ళని చూస్తున్నాం. కొన్నిసార్లు వాళ్ళకన్నా చెడ్డవాళ్ళం అవుతాం మనం. హల్లెలూయా. వాళ్ళు దేవుని నమ్మలేదు, వాళ్ళు యేసుక్రీస్తు రక్తం వాళ్ళ మీద ప్రోక్షించబడలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఒక మంచితనం ఉండాలి. కానీ నిజమైన దేవుని వాళ్ళు అనుసరించరు, దేవుని రాజ్యాన్ని వాళ్ళు కట్టరు. సో దాట్స్ మీన్ ఎంత మంచితనముతో ఉన్నా కానీ ఒక వాక్యం సెలవిస్తున్నాడు దేవుని యొక్క వాక్యములో, నా దృష్టిలో లోకములున్న మంచితనం ఏదైతే ఉందో అది మురికి గుడ్డ లాంటిది. సో దైవ నిర్ణయము లేకుండా మనం ఏ మంచి పని చేసినా 100% అది మురికి గుడ్డ లాంటిదని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. అందుకే చాలామంది మోసపోయారు. ఎలా? మంచి పనులు చేసి మోసపోయారు. ఎందుకంటే దైవ చిత్తము లేని మంచి పనులు వేరు, దైవ చిత్తం ఉన్న మంచి పనులు వేరు. ఎంతమంది మీకు అనుభవంలో, అరే నేను మంచి పనే చేశాను కదా, అయినా కూడా నేను మోసపోయాను, నేను లాస్ అయ్యానని ఎంతమంది అనుభవంలోకి వెళ్ళారు చెప్పండి. ఇవి మీ ఎవరిలో ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ అనుభవంలోకి వెళ్ళలేదా? మీ చుట్టాలకు, మీ బంధువులకు ఒక మంచి పని చేసినా కానీ మీకు చెడే జరిగింది. ఇంకా మంచి పని చేస్తున్నా కొద్ది చెడే జరిగింది. బికాస్ దాట్స్ నాట్ ద డివైన్ కాలింగ్, దాట్స్ నాట్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. దైవ చిత్తాన్ని చొప్పున ఎప్పుడైతే మీరు మంచి పని చేస్తారో దేవుని మహిమ నీకు కలుగుతుంది. దైవ చిత్తము లేకుండా మంచి పనులు చేస్తే నీకు చెడే జరుగుతుంది. హల్లెలూయా. సో సాతానుడు కూడా మీతో మంచి పనులు చేపిస్తాడు. ఈరోజు వాటిని బంధిస్తున్నాను, అవి జరగకుండా వాటిని ఆపివేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో చెడు పనులు చేస్తున్నప్పుడు సాతానే అనుకుంటాం, కానీ మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా అనుకోవాలి కొన్నిసార్లు. బికాస్ సమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ అలైన్ విత్ ద విల్ ఆఫ్ ది ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడున్న ధనవంతుడైన ఆ యవనస్తుడు అన్ని మంచి పనులు చేసినప్పటికీ పరలోక రాజ్యం చేరాడంట. ఎందుకు? ఆయన మంచితనములో ఏది లేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభుని నమ్మట్లేదు, ఆయన యేసయ్యను అనుసరించట్లేదు. ఈరోజు నేను ఆయన రాజ్యం కోసం ఏదో ఒకటి చేయాలని ఆశ కలిగిన వారు ఆయన రాష్ట్ర రాకల్లో మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. నేను వాగ్దానం చేస్తున్నాను కదా మీ అందరితోని, ఆయన రాజ్యం కోసం ప్రయాసపడండి. ఆయన రాజ్యము కోసము నీ ఊపిరి ఆగేంత వరకు ప్రయాసపడండి. నువ్వు మంచితనాన్ని మెయింటైన్ చేస్తూ ప్రయాసపడండి. అప్పుడప్పుడు మిస్టేక్ జరుగుతుంది, నో ప్రాబ్లం, గాడ్ గ్రేస్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఏ ఎర్రర్స్ జరిగిన ప్రతిసారి దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎవరిని కాపాడుతాడంటే దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్న వారిని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నా ఉద్యోగం చేయటం దేవుని చిత్తమా అంటే అది చిత్తమే కాకపోవచ్చు, ఒకసారి చిత్తం అవ్వచ్చు.
కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను బాగానే ఉన్నాను కదా, సో నేను వాక్యం ప్రతిరోజు చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవునికి నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నాను. దేవునికి నచ్చినట్టుగా బ్రతకడం అంటే నువ్వు మంచిగా బ్రతకడం మాత్రం సరిపోదు. ఆయన రాజ్యాన్ని, ఆయన మాటను, ఆయన వాక్కును నువ్వు ప్రజలకు అందించాలి. ఎందుకంటే ప్రజలు మోసంలో బ్రతుకుతున్నారు, ప్రజలు అబద్ధంలో బ్రతుకుతున్నారు, ప్రజలంతా కూడా అబద్ధానికి మొక్కుతున్నారు. కనుక నిజమైన దానిని నువ్వు పరిచయం చేయాలండి. నువ్వు పరిచయం చేయాలి అంటే నీకు కావాల్సిన శక్తి దేవుని శక్తి. ఆ శక్తి నీ మీదికి రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి ఎవరైతే వచ్చారో, ఈ పునాది కలిగిన ఈ సంఘంలో ఎవరికైతే వచ్చారో, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతమంది అర్థమవుతుంది వాక్యం? అందరం మనం మంచితనంతోనే ఉన్నాం. ప్రతిరోజు ఏమనుకుంటూ ఉంటామంటే, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యాన్ని ధ్యానిస్తున్నాను కదా, నేను ఏ పాపం చేయట్లేదు కదా అని గర్వంతో ఉన్నారు. అది మంచిది కాదు. సమ్ టైమ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నాట్ ఎవ్రీ గుడ్ ఈజ్ గుడ్. ప్రతి మంచిది మంచిది కాదు దైవ దృష్టికి, ప్రతి చెడ్డది చెడ్డది కాదు. సమ్ టైమ్ గుడ్ ఈజ్ బ్యాడ్, సమ్ టైమ్ బ్యాడ్ ఈజ్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దాన్ని గ్రహించాలి అంటే ఆత్మ వివేచన కలిగిన వారిగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసయ్య శిష్యులు అక్కడున్న యేసుక్రీస్తు ప్రభుతో ఏమంటున్నారు? మేము సమస్తాన్ని విడిచిపెట్టి మేము మిమ్మల్ని అనుసరిస్తున్నాం కదా, మరి మాకేం దొరుకుతుంది అని అంటే ఏమంటున్నాడు యేసయ్య? ఏ వాగ్దానం చేస్తున్నాడు? మీరు దైవరాజ్యము కోసం కష్టపడ్డారు కనుక పరలోకములో పునాదులు ఏవైతే ఉన్నాయో దాని మీద నీ నామము ప్రతిష్ఠించబడతాదని వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు మార్చబడాలని నేను కోరుకుంటున్నాను. అది ఎలాంటి మార్పు నీలో రావాలి అంటే, మీ ఉద్యోగాలలో ఎవరైతే బిజీ అయ్యారో, మీ వ్యాపారాలలో ఎవరైతే బిజీ అయ్యారు, మీ సొంత కార్యాల్లో ఎవరైతే బిజీ అయ్యారు, డోంట్ ట్రై టు మిస్ ద రాప్చర్. రాకడ అతి త్వరలో ఉంది. దాన్ని మిస్ చేసుకుంటే బాధ్యత నాది కాదు, దేవుంది కాదు, సాతాంది కాదు, లోకంది కాదు, మీ భార్యది, మీ భర్తది కాదు, నువ్వే నీ కారణం. నేను మళ్ళీ చెప్తున్నా, మీ సొంత కార్యాల్లో ఎవరైతే బిజీ అయిపోయి దేవుని రాజ్యం కోసము, దేవుని యొక్క మందిరం కోసము, దేవుని సువార్త కోసం ఎవరైతే ప్రయాసపడలేకపోతున్నారో వాళ్ళకు నేను శుభవార్త చెప్పట్లేదు, కానీ మరణ వార్త చెప్తున్నాను. రాకల్లో మీరు మిస్ అవ్వద్దు. ఆయన రాకడ ఎప్పటి నుంచో అంటున్నారు కదా, మరి ఎప్పుడు జరుగుతుందంటే తండ్రికి తెలుస్తుందంట ఆయన ఆ రాకడ ఎప్పుడో. మరి ఆ తండ్రి ఆత్మ ఎక్కడుండొచ్చు చెప్పాలి? దూతలకు తెలియదంట, మనిషి కుమారుడికి తెలియదంట, కానీ దేవుడికి తెలుసంట యేసు ప్రభు రాకడ ఎప్పుడు. మరి ఆ దేవుని ఆత్మ ఎక్కడుంది? మనలో. నువ్వు వెలుగులో ఉన్నావు కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు తెలుస్తుంది. చీకట్లో ఉన్నవారికి దొంగ ఎప్పుడు వచ్చినో తెలియదు. వెలుగులో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో వాళ్ళకి తెలుస్తుందంట. సో ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ద రాప్చర్. దేవుని రాజ్యాన్ని, దేవుని మందిరమును, దేవుని చిత్తాన్ని ఎవరైతే చేస్తారో రాకల్లో ఎత్తబడతారు. లేదు సార్, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకు చేతి నొప్పి ఉంది, నాకు తల నొప్పి ఉంది, నాకు కడుపు నొప్పి ఉంది, మందిరానికి ఎందుకు వస్తున్నామంటే ఆ నొప్పి పోవడానికి, ఈ నొప్పి పోవడానికి అంటే ఇంకో నొప్పి కూడా వస్తుంది. యేసు ప్రభు రాకడ అయిన తర్వాత ఆ నొప్పి కోసం కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. అప్పుడు కూడా రాకడ అయిపోతుంది, సంఘం ఎత్తబడుతుంది. తర్వాత కొంతమంది ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేనికోసం? ఆ కాళ్ళ నొప్పి కోసం, చేతి నొప్పి కోసం, తలనొప్పి కోసం. సో వీఆర్ నాట్ హియర్ టు ప్రే ఫర్ దోస్ థింగ్స్. అలాంటి వాటి కోసం మాత్రమే కాక నీ ఆత్మ సంపూర్ణముగా దైవరాజ్యములో కట్టబడుటకు కోసం ప్రయాసపడండి. నీ ప్రయాసం వ్యర్థం కాకుండా ఖచ్చితంగా దానికి ఫలితం వచ్చేలాగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. దైవ నిర్ణయము చొప్పున దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు దేవుని రాజ్యం కోసం ప్రయాసపడితే గనుక ఆయన ఫలము ఖచ్చితంగా మీరు పొందుతారు. ఆయన చేసిన ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు నామములో ఈ రోజు నుంచి అది మీరు అనుభవించబోతున్నారని నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. దిస్ ఈస్ ద మంత్ ఆఫ్, ఏ నెల ఇది? మార్చ్. ఆ మార్చ్ నెలలో క్యాలెండర్లో ఏమని వాగ్దానం ఉంది చెప్పాలా? వాగ్దానములను యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత చాలా కిందికి వెళ్ళిపోయాడు, పాతాళ గర్భములోకి వెళ్ళిపోయాడు. 3వ రోజు తిరిగి లేచి
పరలోకము ఆసీనుడయ్యాడంట, అతి హెచ్చుగా హెచ్చించబడ్డాడు. సో కింద పాతాళములో పోయి ఏం చేశాడంటే ఆయన సన్నిధితోని నింపుకున్నాడంట. కింద లోకాలు కూడా, ఎంతమందికి అర్థమవుతుంది? కింద లోకాలు కూడా ఎందుకు కిందికి వెళ్ళిపోయాడు, ఎందుకు పాతాళంలోకి వెళ్ళాడంటే ఏదో పాపం చేసినందుకు పాతాళంలోకి వెళ్ళలేదు. పాతాళంలోకి వెళ్ళి కూడా ఆయన సన్నిధిని ఏం చేశాడు, అక్కడ కట్టుకున్నాడు. ఒకవేళ చనిపోకముందైనా మీ ఆత్మ పాతాళములో ఉంటే కనుక అక్కడ కూడా ఆయన సన్నిధిని నేను గుర్తు చేస్తున్నాను. ఆ సన్నిధి ద్వారా యేసుక్రీస్తు నామములో మీ ఆత్మలకు విడుదల కలుగునుగాక. ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ యు పీపుల్ హ్యావ్ టు డూ? ఎంతమంది ఆయన రాజ్యం కోసం ఏదో ఒకటి చేస్తానని నిర్ణయంతో ఉండాలని నేను ఆశిస్తున్నాను? ఎంతమంది నిర్ణయంతో ఉన్నారని? ఏం చేస్తా? ఇప్పుడు మందిరం నిర్మాణం అవుతుంది, నిర్మాణం కట్టండి నేను చెప్పట్లేదు, సారీ ఫర్ దట్. సువార్తను ప్రకటించటము బేసిక్ నియమం. సువార్త ప్రకటించటం. ఏమని ప్రకటించాలండి సువార్త? నాకు ఎట్లా చెప్పాలో తెలియదు. నీ సాక్ష్యాన్ని 10 మందికి పంచుకోండి. ఎవరికి సాక్ష్యం లేదు నిలబడండి, రేపే సాక్ష్యాన్ని సృష్టిస్తాను మీకు. ఎవరికి సాక్ష్యం లేదు ఇక్కడ? నా జీవితంలో యేసు ప్రభును నమ్మినప్పటి నుండి ఇప్పటి వరకు ఏది నా జీవితంలో అద్భుతం కాలేదంటే రేపే యాక్సిడెంట్ అయ్యి ఎల్లుండి స్వస్థపరచబడతాం. గాయపరచువాడు ఆయననే, స్వస్థపరచువాడు ఆయనే. హీ కెన్ డూ వాట్ సో ఎవర్ హీ వాంట్ టు డూ. ఆయన ఏదైనా చేయగలుగుతాడు మన లైఫ్లో. హల్లెలూయా. సో నాకు సువార్త ఎలా చెప్పాలో తెలీదు, వాక్యాలు నాకు అంత చదువు రాదు. ఏం చెప్పాలి? సువార్త చెప్పడం తెలియకపోతే నీ సాక్ష్యాన్ని చెప్పండి. నేను యేసు ప్రభుని నమ్మిన తర్వాత నాకు నా జీవితంలో ఇది ఇలా జరిగింది. నేను చెడ్డదానిగా ఉండే, నేను తాగుబోతుడిగా ఉండే, కానీ యేసు ప్రభుని నమ్మిన తర్వాత నా తత్వం అంతా కూడా సంపూర్ణంగా మార్చివేయబడి నేను దేవునిలో పరిపూర్ణముగా ముందుకు సాగిపోతున్నా. నా కుటుంబాన్ని నేను సరిగ్గా కట్టుకోగలుగుతున్నా. సంఘములో నాకు ఘనమైన నామం ప్రతిష్టన చేయబడింది. సొసైటీలో సరి అయిన రెస్పెక్ట్ నాకు కలిగింది. ఇదంతా దేని వలన? యేసు ప్రభుని నమ్మడం వలన అనే సాక్ష్యాన్ని మీరు చెప్పినట్లయితే అవతల వాడికి ఏదో వస్తాడని నేను చెప్పట్లేదు, కానీ యేసు ప్రభు ఎవరో పరిచయాన్ని చేయండి. అది చిన్నది చేయలేరా? హల్లెలూయా, హల్లెలూయా. సో మీ జాబ్లో ఒకరిని జాయిన్ చేయన్నప్పుడు 10 మందిని 10 రకాలుగా హింసించి జాయిన్ చేపియరా? హింసించి జాయిన్ చేపిస్తారా? సంతోషించి జాయిన్ హింసించి అరే ఇది కట్టండి మీకు 10,000 ఎక్కువ వస్తాయని హింసించి జాయిన్ చేపిస్తా. యేసు ప్రభు కోసం మాటలు పంచుకోండి అని అంటే అక్కడ మనకి మొహమాటము, సిగ్గు అవన్నీ మనలో కలుగుతాయంట. నిర్మోమాటంగా ఎవరైతే ఆయన రాజ్యము కోసం ప్రయాసపడి యేసు ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తారో దోస్ ఆర్ ద పీపుల్ హూ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ ద ఫాదర్. ఆయన రాజ్యాన్ని సంపూర్ణంగా అనుభవించే అతీతమైన శక్తి భూమి మీద మీరున్నప్పుడే యేసు నామంలో మీరు అనుభవిస్తారంటండి. బై గ్రేస్, బై పవర్. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున లేస్తాం, పొద్దుగల లేచి మంచిగా ఛాయ్ తాగి మంచిగా ఆహారాన్ని భుజించి బయటికి పనులకు వెళ్తాం. ఒకరు జాబ్ అని పనులకు వెళ్తారు. ఇక ముసలోళ్ళు అయితే చెప్పాలా, కూలీల కంటే పక్కన పెట్టు, పశువులు ఉంటాయి, బర్రెలు, ఎడ్లు అవన్నీ ఉంటాయి, దాని దగ్గరికి వెళ్తారు. మళ్ళీ ఎప్పుడు ఇంటికి రావాలా? 6-7 గంటలకు ఇంటికి రావాలి. పక్కలున్న వాళ్ళు ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి నీ కలిసినప్పుడు ఏం మాట్లాడతాం? దేవుని గురించి కాదు. ఈ బర్రెలకు ఇట్లెందుకు అయిందో, ఆ ఆవుకి అట్లెందుకు అయింది, నా ఉద్యోగం ఇట్లెందుకు అయింది అంటే ఆ విషయాలను మనం చర్చించి మనకు కావాల్సిన కంఫర్ట్, మనకు కావాల్సిన ఆదరణ మనం పొందుతాము. అలాంటి వాళ్ళు దయచేసి నేను ముఖాసూటిగా చెప్తున్నా, ఆయన రాకలో మీరు ఎత్తబడరు. షూరిటీ ఐ యామ్ గివింగ్ టు యూ. సో ఆ షూరిటీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వగలుగుతున్నా. సో మీరు వెళ్ళే ప్రయాణములో అది మీ ఉద్యోగమైనా మీ వ్యాపారమైనా ఎక్కడైనా సరే, మీరు స్టూడెంట్ అయినా కాలేజ్లోనైనా ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు కొంతమంది, ఎక్కడ పోయినా వీళ్ళు విడిచిపెట్టరేందని. నాకు తేలు గడిచిన తర్వాత నాకు ఆ నొప్పి అనుభవం తెలుసు. మీకు కూడా ఆ తేలు గడుస్తున్నప్పుడు ఊకుంటానా, అరే ఆడ తేలుందిరా అక్కడికి వెళ్ళకని చెప్తాను. అవునా కాదా? సో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోలేని టైంలో ఆ అనుభవం నాకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన టైంలో ఆ అనుభవం కూడా నాకు తెలుసు. సో ఆ సంతోషకరమైన యేసుక్రీస్తు ప్రభును నమ్మిన తర్వాత వచ్చిన ఆ సంతోషము మీ అందరికీ రావాలనే ఆశ నాలో ఉంది.
మరి లోకంలో ఉన్న మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ఆశ నీకు ఉంటే, వాళ్ళ ఆత్మ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళొద్దు, పాతాళములకు వెళ్ళొద్దు, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనే ఆశ నీకు ఉన్నట్లయితే నువ్వేం చేయాలా? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా? సువార్త చెప్పాలా? సువార్త ప్రకటించండి. హల్లెలూయా. దిస్ ద మంత్ ఆఫ్ ద ప్రామిస్ ఫుల్ఫిల్. ఇది ఈ నెల ఏంటంట? వాగ్దానము నెరవేర్పు నెల. ఈ నెల నుంచి మీ పాస్ట్ లైఫ్లో ఏ అయితే వాగ్దానాలు మీ పట్ల ఉన్నాయో, ఇంకా అలానే ఉన్నాయి వాగ్దానాలు. నాకు ఉద్యోగం వస్తుందని ప్రాఫిట్ ఎప్పుడో చెప్పాడు, ఇంకా రాలేదు. ఈ నెల నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. దిస్ మంత్ బిగిన్స్. హల్లెలూయా. ఎందుకు దేవుడు బాగా ఎక్కువ ఆశీర్వదిస్తాడంటే మిమ్మల్ని, అది శోధన. ఎంతమందికి అర్థమవుతుంది? ఖాళీగా ఉన్న సమయంలో దేవా యేసయ్యా అని ప్రార్థన చేసి వాక్యం చదివి మంచివారిగా ఉండి 10 మందికి సువార్త ప్రకటిస్తూ ఖాళీ సమయంలో దేవుని మందిరం దగ్గరకు వచ్చి అనేక పనులు చేస్తున్న మనము ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదిస్తాడో అది ఆశీర్వాదం కా శోధన. ఇట్స్ ఎ టెంప్టేషన్ దట్స్ కమ్ ఫ్రమ్ ద మోస్ట్ హై. If you deal with that temptation, you are dealing with Almighty God. Hallelujah. నేను చాలామంది మన సంఘంలో చూశానండి, జాబ్ లేకుండా వస్తారు, ప్రార్థన చేస్తాం, ఒక 1 మంత్కో 2 వారాలకో జాబ్ వస్తుంది, నెలకు 30-40 వేల శాలరీ. అప్పటి వరకు ఇంత తాగినోడు ఇంతకు వస్తాడు. 15,000 ఉన్నప్పుడు ఇంత తాగిండు, 30,000 జాబ్గా ఇప్పుడు ఎంత ఫుల్. ఇంకొక 60,000 వచ్చింది అనుకో దేవుడి దయ వల్ల, ఇంత అయిపోయింది. అంతే. దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తున్న కొద్దీ వాళ్ళు సరిగ్గా ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఎవరైతే ఆశీర్వాదాన్ని కరెక్ట్గా నిలబెట్టుకొని దేవుని రాజ్యాన్ని కోసం ఎవరైతే కష్టపెడతారో, దోస్ ఆర్ గోయింగ్ టు బి ప్రమోటెడ్ ఫ్రమ్ దిస్ మంత్. వాళ్ళు ఇంకా ఉన్నత స్థలములో దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. చూస్తారు కదా, యూ విల్ సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. ఎవరైతే వచ్చిన 30,000-40,000 బాగా తాగి ఇంకా ఆగం చేస్తున్నారో 30 నుంచి 20కి వెళ్తాయి. యూ విల్ డిమోట్. సో దాని విషయంలో నేను ఏమీ చేయలేను, దేవుడే మిమ్మల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ దేవుడు చేస్తాడంటే, మీరు అనేకమైన తప్పులను చేసి నరకానికి వెళ్ళేదానికన్నా పేదరికంలో బ్రతికి సరిగ్గా బ్రతుకుతూ దేవుని రాజ్యాన్ని కడుతూ ఆయన రాజ్యంలోకి వెళ్ళటము మేలు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. సో ఇట్స్ గుడ్ ఫర్ అస్ టు సమ్ కైండ్ ఆఫ్ ఏ పావర్టీ. ఏదైతే కొన్నిసార్లు పేదరికంలో ఉంటామో ఆ పేదరికంలో ఉండి దేవుని రాజ్యం కట్టడం మంచిది, ధనము ఉండి తాగేదానికన్నా. అవునా కాదా? అవునా కాదా? సో ఇప్పుడు మీకు ఆశీర్వాదం, ఇప్పుడు భార్యలు ఉన్నారు ఇక్కడ, సో స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది మీ యొక్క పురుషుల గురించి, మీ సొంత పురుషుల గురించి మీరేమని అనుకుంటారంటే, ఇంక పైసలు లేకపోతేనే బాగుంటుందని అనుకుంటారు. ఎంతమంది నా భర్తకు పైసలు ఉంటే బాగుంటుందనే కాలం పోయింది. నాకు లేకున్నా సరే, నాకు తిండి లేకున్నా సరే అని ఆ కాలం వచ్చేసింది. ఎందుకంటే సుఖం ఎక్కువైతున్న కొద్దీ మానవుడికి దేవుని మీద దృష్టి పోతుంది. శరీరానికి సుఖం ఎక్కువవుతున్న కొద్దీ మానవుడికి దృష్టి ఎవరి మీద వెళ్ళిపోతుంది? దేవుని మీద వెళ్ళిపోయి డబ్బు మీద, లోక సంబంధమైన శక్తుల ప్రభావముల మీద వానికి ప్రేమ పెరుగుతుంది. హల్లెలూయా. ఎవరైతే ఇక్కడికి వచ్చారో, ఐ డెలివర్ యూ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద డార్క్నెస్. మిమ్మల్ని సంపూర్ణంగా నేను విడిపిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సో నేను మంచితనంతో ఉంటే సరిపోదు, ఏం చేయాలా? దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఎంతమంది సువార్త చెప్తారండి? చెప్పండి, నిజం చెప్పండి. చెప్తారా? మీరు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యత ఏమీ లేదు. సువార్త చెప్పండి. అతనికి ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ దుష్ట శక్తులు దురాత్మ ప్రభావములతో ఉన్నా, చెప్తున్నాను కదా, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇక్కడికి తీసుకొని రండి. ఆయన సన్నిధానంలోకి తీసుకొని వచ్చిన నేను ఎప్పుడైతే మీ ఇంటికి వస్తానో, మీ ఇంటి పరిసరాలు అలాంటి వ్యక్తులను తీసుకొచ్చిన వాళ్ళను దేవుడు ఖచ్చితముగా స్వస్థపరుస్తాడు. దేవుడు వాళ్ళను ఖచ్చితముగా విడుదల చేస్తాడు. దేవుడు వాళ్ళని ఖచ్చితముగా ఆశీర్వదిస్తాడు. సో ష్యూరిటీగా నేను చెప్తున్నాను, బై ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
అలాంటి రోగము కలిగిన స్త్రీలు కావచ్చు, అలాంటి వ్యాధి కలిగిన పురుషులు కావచ్చు, మీరు దైవ సన్నిధికి నడిపిస్తే వాళ్ళు సంపూర్ణముగా స్వస్థపరచబడబోతున్నారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. ఎంతమందిగా వాక్యం అర్థమవుతుంది? సో మనం ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీ ఏం చేయాలి దైవ సన్నిధిలో? సో నువ్వు మంచి దానివని, నువ్వు మంచోడివి అంటే ఎవడికి లాభం? నువ్వు చెడ్డోడివి అయితేనేమో 10 మందికి నష్టం, మంచోడివి అయినంత మాత్రమే లాభం లేదు. కానీ నీ ద్వారా దేవునికి మహిమ రావాలా, నీ ద్వారా 10 మంది రక్షించబడాలి, నీ ద్వారా 10 మంది ఉపయోగముగా పనిచేయాలా, అది జరగాలి అంటే ఈరోజు ఎవరైతే వచ్చారో ఐ స్పీక్ బై ద పవర్ ఆఫ్ గాడ్, మీలో ఆయన ఉజ్జీవమైన శక్తిని ఈరోజు మీ కడుపులో నేను ప్రకటిస్తున్నానండి. బై గ్రేస్, బై పవర్. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొంతమంది ధనవంతుల దగ్గరికి వెళ్తా, అప్పుడప్పుడు ఎక్కువ పోను, నా కాళ్ళకు ఎక్కువ క్లాసెస్ జరుగుతాయి. ఎందుకంటే బీపీ లేపే పని ఏం చేస్తారంటే, నన్ను బాగా శోధించే ఎక్కువ మాట ఏంటంటే, పాస్టర్ గారు మా ఇంటికి రండి, ఒక 20,000 ఇస్తాను రండి అని అంటారు. పాస్టర్ గారు మా ఇంటికి రండి అంటే నేను పోతుండనేమో. ఏమంటారు చెప్పండి అంటే, ఆ ధనవంతులు కొంతమంది, అంతమంది అనట్లేదు, కొంతమంది 20,000 ఇస్తాను, మీకు కానుక పెడతాను. ఎవడు పెట్టమన్నాడు కానుక? ఎవడు ఆశ చూపించమన్నాడు? నేను పోవాలని ఆశ కలిగిన వ్యక్తిని ఆ 20,000 ఎప్పుడైతే ఇస్తానంటాడో నేను ఆ రోజు కథం అలా కనెక్షనే పొడగొట్టుకుంటాను. ఎందుకంటే 20,000 నేను ముట్టుకున్నాను అనుకో, నరకానికి నేను పోయినట్టే. హల్లెలూయా. ఒకవేళ అలాంటి వాడినైతే ఈ పాటికి కోట్లు ఉంటుండే, లక్షలు ఉంటుండే. కానీ అలాంటి వాడిని కాకుండా దైవజనుని మీ ముందర పెట్టిండంటే ఆయనను చూసి మీరు నేర్చుకోండి అని వాక్యం చెప్తుంది. సీ అండ్ లెర్న్ ఎవ్రీథింగ్. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళు బాగా ఆశ చూపిస్తారు, మీరు ప్రాఫిట్ కాబట్టి మీరు మా ఇంటికి రావాలి, సంతోషం. మీరు ప్రాఫిట్ కాబట్టి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మా ఇల్లు సరిగ్గా అవుతుంది, మంచిదే. కానీ ఆ మాట అనకుండా ఆ మాటలు ఇంకోటి కలుపుతారు. ఎందుకంటే డబ్బు అహంకారం కొంచెం ఎంత కొంచెం ఉంటుంది. రండి సార్ ఒక 20,000 ఇస్తాను, రండి సార్ మీకు కానుక ఇస్తాను, రండి సార్ నీకు ఇది ఇస్తాను, రండి సార్ నీకు అది ఇస్తాను. ఎలీషా గెహాజీ స్టోరీ అందరికీ తెలుసు కదా, నామాను స్టోరీ అందరికీ తెలుసు కదా. నామాను ఎలీషాకి బంగారాన్ని, ఒంటెలను, గాడిదలను అన్నీ కూడా ఆస్తిని అంతా నీకు ఇస్తా అన్నప్పుడు ఎలీషా ఏమంటాడు? నాకు ₹1 కూడా వద్దు. అక్కడున్న గెహాజీ ఏం చేస్తాడు? మనోడు వెళ్ళి, ఈ ఎలీషాకి ధమాక్ లేదు, ఈయన ప్రవక్తనే కానీ లోక జ్ఞానమే లేదు, అసలు ఏం తెలియదు వెర్రివాడి. కానీ ఈ గెహాజీ ఏం చేస్తాడు? నామా దగ్గర అన్ని ఆశీర్వాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలీషాకు, ప్రవక్తకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా? ప్రవక్తకు తెలియకుండా తీసుకుంటాడు. ప్రవక్తకు తెలియకుండా ఏదైనా జరుగునా ఆయన స్పిరిచువల్ రెలంలో అన్నీ చూస్తాడు. ఆహా తీసుకున్నావా, నయమానికి ఏ రోగం ఉందో అదే నీ మీదకి వస్తుందా? ఎందుకంటే ఆశ చూపించి నన్ను స్వస్థపరచు అని అంటున్నాడు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. సో దీనిని బట్టి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎంత శోధన వచ్చినా, ఎన్ని రకములైన సమస్యలు మీకు ఏర్పాటు చేయబడినా, ఆ సమస్యల్లో, ఆ శోధనలో మీరు జయిస్తే కనుక దైవరాజ్యములో ఏ నిర్ణయము చొప్పున, ఏ సంకల్పం చొప్పున మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు చొప్పున 100% దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా వాడుకోబోతున్నాడండి. ఈ చిత్తము దేవుడి యొక్క కృప మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో నిర్ణయం తీసుకుంటారా? ఇంకా నిర్ణయాలతోనే ముందుకెళ్తారా? చెప్పండి. ఊర్లకి వెళ్తే సాయంత్రం పూటకి ఇట్లా అరుగులు ఉంటాయి. కొన్ని ఇంట్లో ఇల్లు బయట ఏముంటాయి? అరుగు ఉంటుంది. ఒక అక్క కూర్చుంటే 10 మంది అక్కలు వస్తారు. చర్చ్ అంటే మనం యాచారం చర్చో, పెత్తుల చర్చో కాదు, మీ అరిగే చర్చ్ అది. యూ హ్యావ్ టు ప్రీచ్, దట్స్ ద ఆల్టర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇలాంటి మనుషులు తయారైతే సంఘాలు అవసరమే లేదండి. యూ విల్ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ చర్చ్, యూ విల్ డూ యువర్ మినిస్ట్రీ. కానీ మనుషులు ఎలా తయారంటే అరుగు మీద కూర్చొని ఆ అక్క ఏంది, ఈ అక్క ఏంది, ఆ అన్న ఏంది, ఇవే జోళ్ళు స్టార్ట్ అవుతాయి. వీళ్ళంతా చెడ్డోలా అంటే కాదు, మంచోలే. వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, ఏవైతే అక్కడ కేవలం అవే ఉన్నాయో అవి మాత్రం చేయరు.
సో దేవుని రాజ్యం కట్టేవాళ్ళ అంటే అది మాత్రం కట్టరు, వాళ్ళ రాజ్యాలను కట్టుకుంటారు. దేవుని రాజ్యం మాత్రం కట్టరు. ఎవరైతే దేవుని రాజ్యం కోసం ప్రయాసపడి కట్టాలని ఆశతో ఉన్నారు, ఆయన రాజ్యం కట్టాలంటే సువార్తను ప్రకటించండి. మందిరం కోసం బాధ్యత వహించి ఏదో ఒకటి దైవ నిర్ణయం చొప్పున దేవుని ఉపయోగకరంగా ఏదో ఒకటి చేయండి. హల్లెలూయా. సూర్యుడికే బోర్ కొడుతుందంట మిమ్మల్ని చూసి. ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు, ఉదయిస్తూ ఉంటాడు, రోజు అదే పని పోతూ ఉంటో తెల్లారుతుంటుంది, పని పోతుంటో అయిపోతుంటుంది. సూర్యుడు ఉదయిస్తుంటాడు, అస్తమిస్తుంటాడు. ఆయన అలసిపోతుండు. ఆయనకు ఒక ఏజ్ పెట్టింది దేవుడు. ఎందుకంటే నువ్వు కూడా అలసిపోయే వ్యక్తివి కాబట్టి. సూర్యునితో మాట్లాడుకుంటూ సూర్యుడే అలసిపోతున్నాడు మిమ్మల్ని చూసి. అంటే కొత్త ధనాన్ని దేవుడు అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా లేదా? ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. కొత్త రకమైన మనుషులను దేవుడు సంఘంలో పంపిస్తున్నాడా లేదా? చెప్పాలా? పంపిస్తున్నాడా లేదా? కొత్త కొత్త ప్రజల్ని, దేవుడు అనే విషయాన్ని కూడా తెలియని ప్రజల్ని దేవుని మన మందిరంలోకి పంపిస్తున్నాడా లేదా? ఇప్పటి వరకు చూసుకుంటే 1000 మంది ఉన్నారండి. వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళను కావాల్సిన బలము, వాళ్ళకు కావాల్సిన జ్ఞానాన్ని మనం పంచితే నువ్వు వాళ్ళని బలపరిచిన లెక్కలు రాదంటారా? అవునా కదా? సో వాళ్ళని బలపరిచినట్టే కదా. మనం ఏం చేస్తాం? నేను, నా భార్య, నా పిల్లలు, ఈ ఒకటి ఏం చేస్తాం? ఒక గిర్ర గీసుకుంటాం. ఒక గిర్ర గీసుకుని ఒక ప్రొటెక్షన్ పెట్టుకుంటాం. దేవా, నేను నా భార్యను, నా పిల్లల్ని కాపాడేసయ్యా, ఫినిష్. దేవుడు మిమ్మల్నే కాపాడుతాడని నేను చెప్తున్నాను కదా. మీ ప్రార్థనను బట్టి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. కానీ రాకళ్ళ మాత్రం కాపాడలేడు. నేను ముందే చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో యూ హ్యావ్ టు బీ ఫోకస్ ఆన్ గాడ్స్ వర్క్. దైవ పనిలో ఏం చేస్తున్నావు? నీ ద్వారా దేవునికి ఏ ఉపయోగం కలుగుతుంది? నీ ద్వారా దైవ చిత్తాన్ని నువ్వు ఏం జరిగిస్తున్నావు? ఈరోజు బల్ల తీసుకునే ముందు దాన్ని మీరు పరిశీలించి బల్ల తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డవారమై ఉండక దైవ నిర్ణయము చొప్పున మంచి కార్యాలు చేస్తూ దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తులంగా ఎప్పుడైతే మీరు ముందుకెళ్తారో ఆ బల్ల కరెక్ట్గా పనిచేస్తుంది. దేవుని ఆత్మ సరిగ్గా పనిచేస్తుంది. దైవ చిత్తము చొప్పున ఏదైతే జీవము కలిగిన ఆత్మ ఉంటుందో అది సరిగ్గా మీ లైఫ్లో పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు తీసుకోవాల్సిన నిర్ణయంతో పాటు మనం చేయాల్సిన కొన్ని పనులు ఏంటంటే దేవుని పని, దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క రాజ్యాన్ని కోసం కట్టాలనే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్లుగా మీ అందరి ఆశ నెరవేర్చబడాలంటే మీ ఆశ ఏమై ఉండాలి? ఫస్ట్ ఏమై ఉండాలి? దేవుడు మీ కుటుంబాలను కాపాడలేడా? కాపాడలేనంత దేవుడా? కాపాడుతాడు. హల్లెలూయా. చిన్న చిన్నవి జరిగిస్తాడు సాక్ష్యాన్ని బట్టి. హల్లెలూయా. యేసయ్యా, నన్ను అందరూ సంఘమంతా నన్ను గుర్తుపట్టాలి యేసయ్యా అని కూడా ప్రార్థన చేస్తారు కొంతమంది. సొసైటీలో నన్ను అందరు గుర్తుపట్టాలయ్యా అని ప్రార్థన చేస్తారు. నీ ద్వారా యేసు ప్రభుని గుర్తుపట్టాలా, నిన్ను గుర్తుపట్టాలా? ప్రాఫెట్ కెరీర్ ఎలైజా అనగానే ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు గుర్తుకొస్తారు? చెప్పండి. ఇప్పుడు వేరే దేశాల వాళ్ళు నాకు ఎందుకు ఫోన్ చేసి నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? చెప్పండి. ఆ దేశం మొన్న జరిగిన పాకిస్తాన్ నుంచి మనం ఇంటర్నేషనల్ మీటింగ్ అరేంజ్ చేసాం. వాళ్ళు మన వాక్యాన్ని విన్నారు, ప్రాఫెటిక్ చేసాం, ప్రాఫెసీలు తీసుకున్నారు. ఇట్స్ గుడ్, ఇట్స్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ ఫైన్. ఎందుకు నన్ను వాళ్ళు అప్రోచ్ అయ్యారు? ఎందుకు నన్ను కలిసారు? ప్రాఫెట్ కెరీర్ ఎలైజా అని ఎందుకు నాతో మాట్లాడుతున్నారు వాళ్ళు? చెప్పండి. నేను డబ్బులు ఇస్తున్నానా వాళ్ళకి? చెప్పండి. నేనేమైనా ఐశ్వర్యాన్ని లేకపోతే జాబ్లు ఇప్పిస్తున్నానా? ఎవరిని బట్టి నన్ను చూస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. యువర్ ఐడెంటిటీ ఈజ్ హిడెన్ ఇన్ ద లార్డ్. డోంట్ ట్రై టు ఎక్స్పోజ్ యువర్ ఐడెంటిటీ. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ గాడ్. అది దేవుని బయట లేదు, దేవునిలో నీ ఒక ఐడెంటిటీ ఉందని ఆయన ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ వీ నీడ్ టు డూ? ఏ నిర్ణయం తీసుకుందాం ఈరోజు మనం అందరం కూడా? పక్షిరాజు ఎంత పైకి వెళ్ళినా ఆహారం కోసం కిందికి రావాల్సిందే. అవునా కాదా? అన్ని పక్షుల కన్నా అతి ఎక్కువగా హయ్యెస్ట్ పక్షి ఏదే గుర్తుంది? ఈగలు, పక్షిరాజు. ఎడికి రావాలి? చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. చేపలను తినడానికి కిందికి వస్తుంది, పాములను తినడానికి కూడా కిందికి వస్తుంది. కానీ పాముని కింద తినదు, దాని రెలంలో వెళ్ళి తింటుంది. అది అండర్స్టాండ్ చేసుకో. అర్థం కాదుగా నేను చెప్తా, మీ భాషలో అర్థమై చెప్తా. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినడానికి పక్షిరాజు కిందికి వచ్చి తినేస్తారు. కానీ సర్పం
సర్పాన్ని కూడా అది తింటుంది. పక్షిరాజు, ఈగల్ ఈజ్ ఆల్వేస్ ఫైట్ అగెయిన్స్ట్ ద స్నేక్, సర్పెంట్. ఆ ఈగల్ ఏం చేస్తుందంటే, ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే కిందికి వచ్చి పాముని చంపదు. ఆ పామును ఆ పక్షిరాజు ఏదైతే ఎంత మోస్ట్ హై ప్లేసెస్లో ఏ ఆకాశంలోకి వెళ్తుందో ఫస్ట్ ఆకాశంలోకి తీసుకొని వెళ్తుంది. అప్పుడు ఆ పాము తన బలాన్ని కోల్పోతుందంట, ఆ పాము తనకున్న శక్తిని కోల్పోతుందంట, అప్పుడు తింటుందంట. అంటే వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? ఆ సర్పము కలిగిన శక్తులను మనం కిందికి వచ్చి తొక్కుతాం. నువ్వేం చేయాలి? నీ లెవెల్లో ఏదైతే వస్తుందో అవన్నీ నీవే, అవన్నీ లెవెల్లో నువ్వు తీసుకొని వెళ్ళాలి. లెట్ ద సైటన్ కమ్ ఇన్ టు యువర్ లెవెల్ టు ఫైట్ అగెయిన్స్ట్ యూ సో దట్ యూ విల్ షో గాడ్స్ పవర్. నువ్వు దేవుని రాజ్యాన్ని, దేవుని శక్తిని చూపియాలంటే బీ లైక్ ఎన్ ఈగల్. సర్పెంట్ ఈస్ కమింగ్ అగెయిన్స్ట్ యూ. అనేకమైన సర్పాలు మనకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఆ సర్పాలు మనకు వ్యతిరేకంగా వస్తున్నాయి అంటే సర్పముగా మీరు ఉండొద్దు, కానీ ఎలాగ ఉండాలా? పక్షిరాజుగా నువ్వు నియమించబడాలా. ఆ పక్షిరాజు లాంటి బలము నీకు రావాలంటే దైవ సన్నిధిలో వేచి చూసి ఆయన నేర్పిస్తున్న ప్రతి వాక్యాన్ని 10 మందికి ఉపయోగకరంగా ఎప్పుడైతే నువ్వు విడుదల చేస్తావో పక్షిరాజు లాంటి స్థాయి దేవుడు మీ అందరికీ కలగజేస్తాడండి. ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా అందరికీ? సో మనం అందరం ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? కొంతమంది ఇక్కడ చెడ్డవాళ్ళే ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ చెడ్డవాళ్ళే ఉన్నారు. అట్లా అనుకున్నప్పుడు ఏం ఆలోచన వస్తుందంటే, నన్నే అంటుండు ప్రాఫిట్ అని అంటు. కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది ఎవరు ఉన్నారు అది నువ్వు అనుకో. కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటే నన్నే అంటుండు ప్రాఫిట్ అని అంటు. కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటే ఇంకొంతమంది మరి మంచి వాళ్ళు కూడా అన్నాడని ప్రాఫిట్ అనవచ్చు కదా. సమ్ టైమ్స్ అది నేను అనను, అది నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు చెడునే కొన్నిసార్లు ఇలా ఉందని చెప్తాడు, అలాగా నీలో మంచి లేదని కాదు, మంచిని కొన్నిసార్లు చెప్పాడు. అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. ఇలాంటివి వద్దు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంత మంచితనముతో మనం ముందుకు వెళ్ళినా, ఆయన రాజ్యాన్ని కట్టకపోయినా, ఆయన రాజ్యము కోసము ప్రయాసపడకపోయినా రాకల్లో మనం ఎత్తబడేవారముగా ఉండము. అందరము కూడా దేవుని ప్రతిష్టత విషయములో ప్రార్థన పూర్వకముగా మనం ముందుకు వెళ్తూ ఆయన సింహాసనం మీద మనము ఆసీనమై ఉండాలి అంటే ఆయన రాజ్యము కోసం నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దెబ్బ తగిలితే దెబ్బ కోసం ప్రయాసపడుతున్నాం. ఎప్పటి వరకు? దెబ్బ మానే వరకు. ఒక గాయం అయితే గాయం కోసం ప్రయాసపడుతున్నాం, గాయం స్వస్థపరచబడడానికి కోసం. కానీ నువ్వు ఏ ప్రయాసపడాలి? ఏ జీవము కోసం ప్రయాసపడాలా? నిత్య జీవము కోసం ప్రయాసపడాలి, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్చి నుంచి నేను ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉన్నాను, బస కార్యక్రమంలో ఉన్నాయి, గృహ కూడికలు ఉన్నాయి. సో మీ అందరి గృహాలకి రావటానికి నేను ఇష్టపడుతున్నాను. మీ గృహానికి వచ్చిన తర్వాత మీ ముఖాలు నేను చూడకుండా కొత్త మొహాలు చూసేలాగా నాకు కొంచెం దయ చూపిస్తే మీ ద్వారా 10 మందికి రక్షణ వస్తుందనే ఆనందం, సంతోషంతో నేను మళ్ళీ మా ఇంటికి వస్తాను. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలేదా? మీ ఇంటికి వచ్చినప్పుడు, గృహకూడికి వచ్చినప్పుడు, అరే పాస్టర్ గారు మా ఇంటికి వస్తుంది కాబట్టి నేను, మా తల్లి, మా మామ, అత్త, మేము ఉండాలి, అంతే చాలు. సువార్త మీకేనా? వాక్యం మీకేనా? ఇంకెవరికి వద్దా? సువార్త నీ ద్వారా 10 మందికి ప్రకటించబడొద్దా? పడాలి అంటే నువ్వేం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. సమ్ టైమ్స్ మీకోసం నేను రాను కొన్నిసార్లు. అక్కడ ఎవరో కొత్త వాళ్ళు 10 మంది వస్తారు చూసినవా, ఆ 10 మందిలో కూడా ఒకరు ఉంటారు, వాళ్ళ కోసం పంపిస్తాడు దేవుడు. ఆ ఒక్కరిని నువ్వు తీసుకెళ్ళలేదనుకో, నేను ఆ రోజు రాను, దేవుడు ఆపుతాడు. ఏమనుకుంటాం మనం? ప్రాఫిటికల్గా ఆలోచిస్తే తప్పిది అర్థం కాదు. కొన్నిసార్లు ఏమనుకుంటాం? ప్రాఫిట్ రావట్లేదు ఎందుకో ఏమో. యాక్చువల్గా వస్తుంది నీ కోసం కాదు, ఎవరో ఒకరి కోసం వస్తున్నారు. ఆ ఒక్కరు ఊరినంతా మార్చే ఆ ఒక్కరే ఉంటారు, ఆ ఒక్కరు ఊరిని మారుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో పరలోక రాజ్యంలో చేరాలంటే ధనవంతుడు అన్నిటినీ పక్కన పెట్టేశాడు, కానీ ధనాన్ని ఏం చేయలేకపోతున్నాడు? పక్కన పెట్టలేకపోతున్నాడు. ధనం అంటే అంత ఇష్టం. ఈరోజు మీకు ఏదైతే ఇష్టమో అది యేసుక్రీస్తు నామంలో మీ నుండి అది వెళ్ళిపోను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నిజంగా ప్రాఫిట్ కరెక్ట్గా పనిచేస్తే కొన్ని బ్లెస్సింగ్స్ పోతాయి మీకు. ఒకసారి ఒక ఫ్యామిలీ వచ్చింది, మేము బ్లెస్ కావాలి అని అంటే వాళ్ళు ఏం చేశారంటే బ్లెస్ అయ్యారు, డబ్బులు వచ్చినాయి, మంచిగా ఐశ్వర్యం కలిగింది. ఒక మాట ఏం చెప్పానంటే మేమేం చేస్తే బాగుంటుందంటే ఒక విషయం చెప్పి ఒక బిజినెస్ చెప్పా. అది చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే పాల బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో ఒక 7-8 పశువులను కొన్నాడు. నేను కొనకని చెప్పిన, అది కొంటే బంధకం వస్తుందని. లేదు దీంట్లో బిజినెస్ ఎక్కువ ఉంటుందని కొన్నాడు. సరే కొను. ఇప్పుడు ఐ వాంట్ టు మేనిఫెస్ట్ లైక్ ద ప్రాఫిట్స్. నేను నిజంగా ప్రవక్తగా నేను పనిచేయాలనుకున్నా ఒకసారి. అంటే మిగతా టైంలో పని చేయాలంటే పని చేయకుండా చేసేది మీరే. సో ఆ టైంలో ఎప్పుడైతే వర్క్ చేశానో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ బ్లెస్ యూ అన్న, యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని బహుగా దీవిస్తున్నానన్న. విత్ ఇన్ షార్ట్ 1 వీక్లో 3 చచ్చిపోయినాయండి. ఎందుకు 3 చచ్చిపోయినాయి? శాపమా ఆశీర్వాదమా? అది నిజమైన ఆశీర్వాదం. ఎందుకంటే అది ఉండడం వల్ల వాళ్ళు దేవుని రాజ్యాన్ని కడుతున్నారా. వాళ్ళు నరకానికే వెళ్తున్నారు కానీ పర సంబంధమైన రాజ్యంలోకి వాళ్ళు రాలేకపోతున్నారు కనుక ఏదైతే అడ్డుగా ఉందో ఆశీర్వదిస్తే అది వెళ్ళిపోయినాయి. ఇఫ్ ఐ యామ్ ద ప్రాఫిట్ యూ విల్ లూజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్స్. దేవుడిలాగా ఉన్నాడు కాబట్టి యోబులో కొన్ని కోల్పోయాడు యోబు. దేవుడిలాగా ఉన్నాడు కాబట్టి సౌలు జీవితంలో సౌలు కొన్ని కోల్పోయాడు, పౌలు జీవితంలో పౌలు కొన్ని కోల్పోయాడు. మత్తయి, మార్క్, లూక్, యోహాను ఈ సువార్తలో ఎక్కడ చూసినా శిష్యులలో వాళ్ళు కొన్ని కోల్పోయారంటే యేసుక్రీస్తు లాగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొన్ని కోల్పోయారు. ఏవి మీకు వస్తున్నాయి అనేది ముఖ్యం కాదండి, ఏవి కోల్పోతున్నారు అనేది కూడా ముఖ్యము. ఎప్పుడైతే కోల్పోతూ ఉంటామో దైవ సంబంధమైన శక్తి ప్రభావాలు అనేకముగా మీ దగ్గరికి రావటం నేను చూస్తానండి. బై గ్రేస్, బై పవర్, ఆ దేవుని సంతోషం మీకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ వీ నీడ్ టు డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, మంచితనాన్ని ఎప్పుడైతే కేవలం అదే పాటిస్తూ ముందుకు వెళ్తారో, మీరు ఆయన రాజ్యానికి వెళ్తారా, పరలోక రాజ్యం వెళ్తారా అనేది పక్కన పెడితే రాకల్లో మాత్రం ఎత్తబడరు. ఎవరు ఎత్తబడతారు రాకల్లో? ఒక్కసారి దాని వాక్యం చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షయను శిరస్త్రాణమును ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుచున్నట్టుగానే. ఇప్పుడు చదవండి, ఒకరినొకడు ఆదరించి. ఏమంటున్నది వాక్యంలో? ఒకరు ఏం చేయాలి? కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఆదరణ కోరుకుంటాం. ఏం చేస్తాం? గట్టిగా చెప్పాలి అందరం. అక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? ఆదరణ కోరుకోవాలి, ఆదరించాలా? ఆదరణ కోరుకునే ప్రతి వ్యక్తి లోక సంబంధమైన వ్యక్తి. ఆదరించువాడు మాత్రమే దైవ నిర్ణయంతో కలిగిన వ్యక్తి. వీఆర్ హియర్ టు నాట్ టు ఎక్స్పెక్ట్ కంఫర్ట్, వీఆర్ హియర్ టు గివ్ కంఫర్ట్స్. వీఆర్ పీస్ మేకర్స్, వీఆర్ నాట్ పీస్ ట్రబులర్స్. సో అర్థం చేసుకోండి. సో ఆదరణ ఎలా పొందుకోవాలని ఆశపడతారంట చెప్తా. సడన్గా మీకు ప్రాబ్లం వస్తుందండి, ఎవరు గుర్తొస్తారు? ఓవర్ యాక్షన్ ఎవరు చేయొద్దు. ఎవరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు గుర్తొస్తారు? కొంచెం నిజం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అరే మీరు ఎందుకు చెప్పట్లేదు? చెప్పండి. ఆదరించి వారు ఎవరైతే ఉంటారో వారు, అమ్మ, నాన్న, అన్న. లేదు సార్ జర ఆత్మ సంబంధమైన కష్టం వచ్చిందని అంటే ప్రాఫిట్స్. సరే ప్రే చేయండి, అయిపోయింది. ఆదరించాలి. ఎట్లా ఆదరణ ఎక్స్పెక్ట్ చేస్తాం? హౌ కెన్ వీ ఆర్ హియర్ టు ఎక్స్పెక్ట్ ద కంఫర్ట్? ఎందుకు మనం ఆదరణను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఎందుకు ఆదరణ ఇవ్వలేకపోతున్నాం? ఆదరణ ఎక్స్పెక్ట్ చేసేవాడు ఆదరణ ఇవ్వలేడండి. ఆదరణ ఇచ్చేవాడు ఆదరణను ఎక్స్పెక్ట్ చేయలేడు. ఎక్స్పెక్ట్ అంటే దాన్ని ఏం చేయాలి? ఆదరణను కోరుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో 5 సార్లు నాకు ఫోన్ కాల్ చేసిన తర్వాత
6సారికి లిఫ్ట్ చేశాను. మీకు ఆదరణ దొరుకుతుందా దొరకదా? దొరుకుతుంది. 5 సార్లు కూడా లిఫ్ట్ చేయకపోతే, 5 సార్లు కూడా లిఫ్ట్ చేయకపోతే ఆదరణ దొరుకుతుందా దొరకదా? స్టిల్ మనం ఏం చేస్తూ వస్తాం? ఆదరణను ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తాం. ఆ ప్రదేశంలో, ఆ పొజిషన్లో ఎప్పుడైతే మనం ఉంటామో అర్థం చేసుకోండి, నిజమైన దేవుని శక్తి మనలో పనిచేయదు. అక్కడ అంటున్నాడు కదా వాక్యంలో, ఆదరించాలి. మనం ఏ పొజిషన్లో ఉండాలంట? వాక్యం ఏం సెలవిస్తుంది? ఏ పొజిషన్లో ఉండాలి? ఏ ప్లేస్లో ఉండాలి? ఆదరించాలి. ఒకరినొకరు ఆదరించి నెక్స్ట్ ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఒకరినొకరు క్షేమాభివృద్ధి అంటే అవతల వాళ్ళ క్షేమాన్ని కోరుకొని వాళ్ళు క్షేమంగా నడుస్తున్నారా లేదా అనే బాధ్యత మన మీద ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. వారి పనిని బట్టి, వాళ్ళను బట్టి కాదు, వాళ్ళ పనిని బట్టి వాళ్ళను మిక్కిలిగా ప్రేమించి వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళు చెప్పే విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని ఆ విషయాలను ఒబీడియంట్గా విన్నట్లయితే యూ విల్ బి ర్యాప్చర్డ్. ఇంకా మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండు. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలంట. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. మరి నీ ధైర్యమే చెడిపోతే చెప్పాలి. ధైర్యము చెడిన వారిని ఏం చేయాలా? ఆదరణ లేని స్థితిలో ఉన్న వారిని ఏం చేయాలా? మరి నువ్వు నీకే ఆదరణ కావాలనుకున్నప్పుడు, నీ ధైర్యమే చెడిపోయినప్పుడు, ఆ ధైర్యపరిచే వ్యక్తి కాదు, వాక్యమై ఉండాలా, దేవుడై ఉండాలి. పరిశుద్ధాత్మ అంట ఎలా ఉన్నాడంట? పరిశుద్ధాత్ముడు, ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? అంటే చెప్పాలా? ఆదరణకర్త. హల్లెలూయా, హల్లెలూయా. రాకడ తర్వాత నేను కనబడను, తర్వాత నన్ను మీరు వెతికినా నేను దొరకను. షూర్, ఐ విల్ గివ్ షూరిటీ. ఎందుకు అని అంటే, ఆయన రాజ్యము కోసము ఎంతకైనా తెగించే ప్రయాసం, ఎంతకైనా తెగించే శరీరం, ఎంతకైనా తెగించే ఆత్మ కలిగిన వాడు మీ మధ్యలో ఉన్నాడు. అంత స్థాయి కలిగిన వ్యక్తి మీ మధ్యలో ఉన్నాడంటే అతన్ని చూసి మీరు నేర్చుకునే స్థితి మీకుందని అర్థం. అతన్ని చూసి ఎప్పుడైతే మీరు నేర్చుకునే స్థితిని పొందుకొని నేర్చుకుంటారో, దైవ నిర్ణయాలు, దైవ కార్యాలు చేసే శక్తి మీలో ఉత్పత్తి అవుతుందండి. అది ఈ మాసంలో జరుగుతాయని దేవుడు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. ఫస్ట్, బలహీనులకు ఊతనీయుడి. బలహీనతలకు ఊతనీయుడి. నెక్స్ట్, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. స్వాదరించాలా, ఆదరణాన్ని కోరాలా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? ఆదరించాలి, కానీ ఏం చేస్తున్నాం? సంఘంలో కొంతమందిని ఆదరించాలి, కానీ వాళ్ళ నుంచే ఏం చేయాలనుకుంటున్నాం? వాళ్ళు ఆదరిస్తే బాగుండు. నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎంతమంది కంప్లైంట్ చేస్తారు చెప్పండి? నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఎంతమంది అంటున్నారు చెప్పండి? సరే, ఇది పక్కన పెట్టారు. నన్ను ప్రాఫిట్ పట్టించుకోవట్లేదు అని ఎంతమంది అంటున్నారు చెప్పండి? చెప్పండి. నన్ను ప్రాఫిట్ పట్టించుకోవట్లేదని ఎంతమంది మీ మనసులో అనుకున్నారు? ఇట్లా చెప్పారు, బయట బహిరంగంగా మాట్లాడారు. ఐ నో ఇన్ ద స్పిరిట్ దో ఆర్ సార్. వాళ్ళు ఎవరో మాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదా, నా అంతరంగమందున్న సమస్తమా. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయనతోనే మాట్లాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనను ఆదరించే వాళ్ళు ఎవడును లేరు, ఆయనను ఓదార్చే వాళ్ళు ఎవరునూ లేరు. ఆ దావీదు ఏమంటున్నాడు? నా అంతరంగమందున్న సమస్తమా, నేను నిన్ను స్తుతిస్తున్నాను. నా అంతరంగమందున్న సమస్తమా, దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అంటే ఎవరితో మాట్లాడుకుంటున్నారు? ఆయననే బలపరుచుకుంటున్నాడు. ఏం కాదు, ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఆయననే బలపరుచుకుంటున్న టైంలో దేవుడు చూసి
నా హృదయానుసారుడు నువ్వే రా అన్నాడంట. దట్స్ గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా. He is not expecter of the comfortness, he is the giver of the comfort. హల్లెలూయా. సో మనం ఆదరించే వాళ్ళముగా ఉండాలి, ఆదరణను కోరుకునే వారముగా కాకుండా ఆదరించే వాళ్ళముగా, ధైర్యాన్ని మనలో కోల్పోయినప్పటికీ వాక్యము ద్వారా మనమే ధైర్యము తెచ్చుకొని ప్రతి ఒక్కరిని ధైర్యాన్ని వాళ్ళలో నింపేటట్టుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఆ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో స్త్రీలారా, మీకు ఒక విషయం చెప్తున్నాను. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రాఫిట్ నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళు నన్ను పట్టించుకోవాలి, తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే మీరు దేవుని దగ్గరికి ఏడుస్తారో బాగా వినండి. దేవుడు దాన్ని బట్టి ఎప్పుడు ఎమోషనల్ అయి మిమ్మల్ని అతుక్కోడు. బాగా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చేసిన వాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనే స్థానములో, ఆ స్థాయిలో నువ్వు ఉంటే డోంట్ వరీ, God is with you. God can create a havoc things in your life. దేవుడు నీ పట్ల ఉన్నప్పుడు ఎవరు నాకు తోడు ఉండాలి, వాళ్ళు నాకు ఇలా ఉండాలి, వీళ్ళు నాకు ఇలా ఉండాలి అనుకోవటంలో నీ మెచ్యూర్లెస్ని నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నట్టే. ఈరోజు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు నీ పట్ల వేసిన పునాది ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మీ అందరిలో స్థిరపరచబోతున్నాడండి. ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు అలా ప్రార్థన చేశారేమో, యేసయ్యా నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు ప్రభువా, నా జీవితంలో నాకు ఎవ్వరూ లేరు, నాకు ఎవ్వరొద్దు. ఇలాంటి పనికి మాలిన మాటలను ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతూ ఉంటామో దేవుడు నీ మాటలు విని అయ్యో పాపం అని ఏడవడండి. ఆయన గాడ్, ఆయన సాధారణమైన మనిషిగా లేడు. ఎమోషనల్ ఫీలింగ్ అయి పనికిరాని ఎమోషనల్తోని నాకు ఈ మనిషి వద్దు అని అంటాం. కొంచెం ప్రేమ చూపిస్తే అదే మనిషి మీద ఎక్కువ ప్రేమ పెరుగుతుంది. ఏం పనికిరాంది కాదా ఇవంతా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎవరు వద్దని అంటాం, నాకు దేవుడే కావాలని అంటాం. అందరు వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతాం. ఎన్నిసార్లు మీ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదు చెప్పండి. మనం దగ్గర అవుతాం, ప్రార్థనలు ఎదుగుతాం, వాక్యంలో ఎదుగుతాం. సాతాను గాడు స్లోగా లోక ప్రేమనో దైవ ప్రేమనో చూపించి ఆ వ్యక్తి నీకు దగ్గర అవుతాడు, దేవుడు దూరం అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ పక్కన పెట్టి దైవ నిర్ణయంతో మీరు ముందుకు వెళ్ళండి. ఆయన రాకల్లో మీరు ఎత్తబడటానికి మీకు దేవుడు కృపనిచ్చునుగాక, కృపనిచ్చునుగాక, కృపనిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.